ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్రిష ఏమడిగిందో విన్నావుగా? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మా నాన్న ఎవరో నాకు తెలియదంట. ఆయన ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా నాకు తెలీదంట. ఈ ప్రశ్నలకు ఎలాగో నాకు సమాధానం తెలీదు. కనీసం మీకైనా తెలుసా లేదా? చెప్పమ్మా, మా నాన్న ఎవరు? ఆయన మనతో పాటు ఎందుకు లేరు? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఎప్పుడు వస్తారు? అసలు ఉన్నారా లేరా? చెప్పమ్మా. నార్మల్ నీ తండ్రి లేకపోతే నేను నిండు ముత్తైదువులా ఎలా ఉంటాన్రా? మరి ఉంటే ఎక్కడున్నారమ్మా? ఎందుకు మనందరికీ దూరంగా ఉన్నారో చెప్పమ్మా. అమ్మా, నీ కన్నీళ్లు నన్ను సమాధాన పరచలేవమ్మా. నాకు కావాల్సింది నీ కన్నీళ్లు కాదు, సమాధానం. ఉత్తమ్ గారు, మా నాన్న ఎక్కడున్నా? ఎందుకు ఇంటికి దూరం అయ్యా? చెప్పమ్మా. నానమ్మా, మీరైనా చెప్పండి. నాన్న ఉత్తమ్, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. నానమ్మా, దయచేసి నన్ను ఇంకా కాలం పేరుతో మభ్య పెట్టాలని చూడకండి. ఈ రోజు నాకు నిజం తెలియాలి, తెలిసి తీరాలి. నాన్న ఉత్తమ్, బాధ పెట్టే నిజాలు కన్నా సంతోషపెట్టే అబద్ధమే ఎంతో మంచిది అంటారు. నిజాలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకనే నీ కుటుంబ సభ్యులందరూ మౌనమే సమాధానంగా భావిస్తున్నారు. నీ ప్రశ్నకు సమాధానం దొరకదు. దొరికి తీరాలి. ఈరోజు నా తండ్రి ఎవరో నాకు తెలియకపోతే, ఈరోజు త్రిష అడిగిన ప్రశ్నే రేపు మరొకరు అడుగుతారు. అప్పుడు కూడా ఇలాగే తలదించుకునే పరిస్థితి వస్తుంది. జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుంటే నాకు నేనే మౌనంగా కుమిలిపోవడానికి సిద్ధంగా లేను. నాకు ఈరోజు సమాధానం తెలిసి తీరాలి. ఉత్తమ్ గారు. అమ్మా, చెప్పమ్మా. నీ తండ్రి ప్రాణాలతోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. తిరిగి రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరిగొస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.